నమస్తే. ప్రశాంతంగా ఉండాలనుకుంటే తెలుగుదనం పాటలు వింటాం. ఆ తెలుగుదనంలో ఫస్ట్ పాట రచయించి పాడిన గొప్ప వ్యక్తి, దాంతోపాటు హనుమాన్ సుందరకాండను వినగానే మనకు గొప్ప వ్యక్తి గుర్తుకొస్తాడు. ఆ గొప్ప వ్యక్తి, ఆ మహానుభావుడు పుట్టినరోజు జూలై 3. ఇప్పటికీ 100 సంవత్సరాలు గడిచింది. తన గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకోవడానికి ఎంఎస్ రామారావు గారి మన్మడు డాక్టర్ పి శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. రామారావు గారి రచనలు, వాటి పాటలు, సుందరకాండను ప్రచురిస్తూ ఇప్పటిదాకా గడుపుతున్నారు. ఎలా ఉంది సార్ మీకు ఇప్పుడు? అది ఒక గొప్ప అనుభూతి అండి. భగవంతుడు ఎవరికి ఇవ్వలేనటువంటి గొప్ప భాగ్యం. కుటుంబపరంగా కాకుండా తెలుగు ప్రజలకు ఎవరికి లభించినటువంటి ఒక గొప్ప వరం, నాకు విశేష అనుగ్రహం. ఎందుకంటే సాధారణంగా ప్రవచనాలు ఎంతమంది చెప్తారు. అవును సార్. అలాగే హరికథలు చెప్పేవాళ్ళు ఉంటారు, అలాగే సంగీత కళాకారులు ఉంటారు, నేపథ్య గాయకులు ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, భగవంతుడు స్మరణతోటి మన బాధలన్నీ మర్చిపోయి ఎంతో గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఒక స్థాయిలో మన జీవితం కూడా ఎంతో మారిపోతూ ఉంటుంది. అటువంటి స్థితికి తీసుకెళ్ళేటటువంటి, అంటే మనం ఉన్న స్థితిని మైమర్పించి ఒక గొప్ప అనుభూతులతోటి ఆనందమయంగా మార్చేటటువంటి గొప్ప కావ్యం శ్రీమద్ రామాయణం. అవును సార్. సాక్షాత్తు త్రేతాయుగంలో రాముల వారికి కూడా తన బాధని, అంటే అమ్మవారు దూరం అయ్యాక ఎంతో బాధపడుతున్న సమయంలో లవకుశలు పాడితే అందరికీ ఆనందం కలిగింది. వాళ్ళ బాధలు మర్చిపోయారు. అవును సార్. రాముడికి అంత ఆనందం, ఆయన చరిత్ర ఆయనకి అంత ఆనందాన్ని కలిగిస్తే, అటువంటి గొప్ప చరిత్ర మనుషులకు, మనందరికీ ఎంతో గొప్ప భాగ్యం. అదే సిరి సంపదల్ని ప్రసాదించేది, సంతృప్తిని ఇచ్చేటటువంటిది. అటువంటి రామకథను పాడేటటువంటి భాగ్యం నాకు మా తాతగారి తర్వాత నాకు లభించడం, అలాగే తెలుగు ప్రజలందరూ కూడా విశేషంగా దాన్ని ఆదరించి నాకు కూడా ఆయనతోటి సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని నాపై వర్షించటం, ఇది హనుమంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక విశేషమైనటువంటి భాగ్యం. అది బహుశా తెలుగు వాళ్ళు ఎవరికి ఇటువంటి అదృష్టం లభించలేదు. ఎంఎస్ రామారావు గారికి లభించిన భాగ్యం ఏంటంటే, రామాయణం అంతా తెలుగులో రచించే భాగ్యం ఆయనకి లభించింది. వారు పాడారు. ఒక వాగ్గేయకాడు కొలువులోకి చేరారు ఆయన. ఒక అన్నమయ్య, రామదాసు, తులసీదాస్ గారు లాగా ఆయనకు కూడా, ఆయన బిరుదు కూడా అదే, అభినవ తులసీదాసు, సుందరదాస్ అని బిరుదైంది. తెలుగు వాల్మీకి అని పిలుస్తారు ఆయన్ని. అటువంటి రామాయణాన్ని ఎంతో సరళంగా పారాయణ యోగ్య గ్రంథంగా మనందరికీ అందించారు. అదంతా ఆ పారాయణ యోగ్యమైనటువంటి ఆ గ్రంథాన్ని మనందరికీ అందిస్తే దాన్ని చక్కగా మనం పాడుకుంటున్నాం, మన జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఆయన అంటే తెలుగు ప్రజలందరికీ ఒక గొప్ప అనుభూతి, గొప్ప ఎంత గొప్ప గౌరవం అంటే ఆయన పేరు చెప్పంగానే అందరూ చాలా ఆనందిస్తారు. అబ్బా, ఎంఎస్ రామారావు అటువంటి వారసత్వం నాకు లభించడం నిజంగా నా జన్మ సుకృతం. పెద్ద ఆయన అప్పుడు రామాయణం తెలుగులో రచయించారు. దాని తర్వాత సుందరకాండ రచయించడానికి అసలు కారణం ఏంటి సార్? ఆయన ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అండి. తెలుగు చలనచిత్రంలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. ఆ తర్వాత ఘంటసాల గారు, మాధవపతి సత్యం గారు, ఇంకా రకరకాల చలనచిత్రంలో పాడేటటువంటి సింగర్లు ఎస్పి గారు, వీళ్ళందరూ వచ్చారండి. ఆయన తర్వాత ఒకళ్ళు పరంపరలో చలనచిత్ర రంగంలో ఆయన సుమారు ఒక 20 సంవత్సరాలు సేవలు అందించారు. సంగీత దర్శకుడిగా, పాటలు పాడుతూ, నేపథ్య గాయకుడిగా, ఇలాగ అక్కడక్కడ కొన్ని సినిమాల్లో ఆయన నటించడం కూడా జరిగింది ఒక నటుడిగా. ఇలాగా ఆ లైఫ్ ఒక రకమైతే, చలనచిత్రంలో ఎందుకు ఆయన నిలదొక్కోలేకపోయారు. రానున్న కాలం మారే కొద్దీ ఆయనకి ఛాన్సులు దొరకటం తగ్గినాయి. తర్వాత సినిమాల్లో ఎక్కువ నిలదొక్కోలేకపోయారు. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కాబట్టి, బ్లాక్ అండ్ వైట్, కలర్ కూడా బిగినాయి. పాతాళ భైరవి దాకా కూడా ఆయన, పాతాళ భైరవిలో ఉన్నాయి పాతాళ భైరవి, ఇంకా చాలా, దానవీర సూరకర్ణ, ఇట్లాంటివి అన్నిటిలో కూడా ఆయన పాటలు ఉన్నాయి. అయితే ఏంటంటే పిచ్చి పుల్లయ్య, ఎంత ఫేమస్ పిచ్చి పుల్లయ్య, అందులో కూడా ఉన్నాయి ఆయన. అందులో అప్పుడు రచయించారా లేకుంటే? లేదు, సింగర్ కింద ఆయన కొన్ని రచనలు కూడా ఆయనవి సినిమాల్లో పాడటం జరిగింది. నల్లపిల్ల పాట చాలా ఫేమస్ అయింది. అలాగే తాజ్మహల్ సాంగ్, ఈ విశాల ప్రశాంత, చాలా ఫేమస్ అయిన సినిమాల్లో పెట్టుకున్నారు. అయితే ఏంటంటే తాతగారు మంచి సింగర్గా సినీ ఫీల్డ్లో గుర్తింపు వచ్చినా కూడా, ఆ గుర్తింపు ఘంటసాల గారి తర్వాత నుంచి వచ్చే తర్వాత ఆ గుర్తింపు తగ్గింది కొద్దిగా. అంటే
ఆ కాలం వాళ్ళకే తెలుసు కానీ చాలామందికి ఇంకా తెలియదు. తర్వాత ఎస్పి గారు వచ్చేసారు. అలాగా వీళ్ళిద్దరూ అంటే సినిమా చలనచిత్ర రంగంలో ముగ్గురిని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. తొలి సినీ నేపథ్య గాయకుడు ఎంఎస్ రామారావు గారు, గొప్ప గాయకుడిగా చరిత్రలో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నవారు ఘంటసాల గారు. ఇంకా ఎస్పి గారు గారిని చెప్పక్కర్లేదు. మళ్ళీ అట్లాంటి గాయకుడు మళ్ళీ మనకు దొరకదు. వీరు ముగ్గురు 3 విచిత్రమైనటువంటి గొప్ప గాత్రంతో తెలుగు ప్రజలకి గొప్ప భాగ్యం వీళ్ళు ముగ్గురు. ఆ తర్వాత ఆయన చలనచిత్రంలో ఇంకా ఉండలేక వచ్చేసారండి. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అంటే అందరికీ తెలుసు కదా, ఎదిగితే చాలా గొప్పగా ఉంటుంది, లేకపోతే కష్టాలు అంత స్థాయిలో కష్టాలు మీద పడుతూ ఉంటాయి. బతకటం చాలా కష్టం అవుతుంది. అలా బతకటానికి కష్టం అయిన స్థితి ఏర్పడిన తర్వాత ఇంకా ఉండలేక 20 సంవత్సరాలు అప్పటికే ఆ కష్టాలు అనుభవించి ఇంకా చలనచిత్ర రంగాన్ని వదిలిపెట్టి గుంటూరుకు వచ్చేసారు. గుంటూరులో ఉండగా ఆయన పాటలు వస్తుంటే రాజమండ్రి గురుకులం పుట్టపర్తి సాయిబాబా గారికి ఇచ్చేసారు బొల్లయ్య గారు అని. ఆయన ఆస్తి అంతా చాలా పెద్ద స్కూల్, అది రెసిడెన్షియల్ స్కూల్, 20 పైన ఎకరాల్లో ఉండే స్కూల్ అది. అదంతా పుట్టపర్తి సాయిబాబా గారికి ఇచ్చేసారు. ఆయన పాటలు వస్తుంటే విని ఆనందపడ్డారు గురుకులం ఓనరు బొల్లయ్య గారని. మహానుభావుడు ఎక్కడున్నాడో తెలియట్లేదంటే అదే స్కూల్లో మా తాతగారు సొంత తమ్ముడు తెలుగు లెక్చరర్ కింద పనిచేస్తున్నారు. అప్పుడు వీరికి అవకాశం ఇచ్చారు, అక్కడికి పిలిపించండి మనం ఉద్యోగం ఇద్దామని హాస్టల్ వార్డెన్ ఉద్యోగం ఇచ్చారు. ఎప్పుడైతే హాస్టల్ వార్డెన్ ఉద్యోగం చేయటం మొదలుపెట్టారో ఒక చిన్న పూరి గుడిసె అవన్నీ ఉండేవి, అక్కడే కాలం గడుపుతున్నారు ఆయన. ఆ వార్డెన్ జాబ్ ఇస్తే ఆ వార్డెన్ జాబ్ కింద ఉంటూ అక్కడ మా తాతగారికి 2 కొడుకులు 1 కూతురు. పెద్ద కొడుకు ఇంట్లో చెప్పబెట్టకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత పైలట్ ఆఫీసర్ అయ్యాడు. పైలట్ ఆఫీసర్ అయిన తర్వాత మనకి 71లో ఇండియా పాకిస్తాన్ వార్ రావటం, ఆ యుద్ధంలో ఆయన ఫ్లైట్ క్రాష్ అవ్వటం, ఆయన చనిపోయాడని మిస్సింగ్, అంటే బాడీ కూడా దొరకలేదు, మిస్సింగ్ లిస్ట్లో ఆయన పేరు పెట్టారు. ఆ తర్వాత తాతగారికి ఇంటిమేట్ చేస్తారు కదా, ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేట్ చేస్తే బాధపడ్డారు. ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితిలో దిగులు చెందుతుంటే ఆయన స్నేహితుడు ఒక ఆయన చెప్పారు, నువ్వు హనుమంతులు అని పూజ చేయి. హనుమంతులు వారు వాయుదేవుడు కొడుకు, వాయు సైన్యానికి అధిపతి ఆయనే కదా, గాల్లో ఎగిరే ఆయన. అలాగే హనుమంతులు వారు సామాన్యుడు కాదు, ఎక్కడెక్కడ కష్టాలు ఉన్నా తీర్చి శుభవార్తలు అందించేవాడు. నువ్వు హనుమంతుని పూజ చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో నీ కొడుకు సమాచారం తెలుస్తా. అంటే మన హైందవ సంస్కృతిలో బతికున్నారు అని అంటే పర్లేదు, చనిపోతే కొన్ని ధర్మాలు చేయాలి, కర్మకాండ ఇవి చేయకుండా ఉన్న దోషమే, తెలియకుండా చేసేసిన దోషమే సమస్య. ఇప్పుడు ఆయన మిస్సింగ్ లిస్ట్లో ఉన్నాడు, ఉన్నారో తెలీదు, లేరో తెలీదు, ఉంటే ఎక్కడున్నారో తెలీదు. అందులో ఫ్లైట్ క్రాష్ అయిందంటే బతికుంటారని కూడా ఆశ ఉండదు. అట్లాంటి టైంలో ఇంకా ఎప్పుడైతే ఆయన ఫ్రెండ్ చెప్పారో అప్పుడు హనుమంతుని పూజ చేయటం మొదలుపెట్టారు. తెలుగులో ఉండేటట్టు తులసిదాస్ గారు రచించిన హనుమాన్ చాలీసాని తీసుకొచ్చి చదివితే ఆయనకి స్వతహాగా ఆయన రచయిత కూడా కాబట్టి దాన్ని మొట్టమొదటిసారి తెలుగులో అనువాదం చేసుకున్నారు, చాలా బాగా పాడుకున్నారు. ఆ తర్వాత ఇంకా రామాయణంలో సుందరకాండ రాయటం మొదలుపెట్టారు. సుందరకాండ కాలం 3 సంవత్సరాలు పట్టింది. ఈ సుందరకాండ కంప్లీట్ అవుతున్న టైంలో మా మావి మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి రావటం, ఈ సుందరకాండ రచనకి అది మూలమైందనమాట. ఆ తర్వాత ఇంకా సుందరకాండ మన తెలుగు మహాసభలు నడుస్తుంటే హైదరాబాద్లో తాతగారిని కూడా ఆహ్వానం పలికితే ఒక పాట అందులో అది పాడితే ఇంకా అక్కడి నుంచి మన సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఫస్ట్ 7 days ప్రోగ్రాం పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా రాజమండ్రికి వెళ్ళలేదు, హైదరాబాద్లోనే స్థిరపడిపోయి చాలా మంచి పేరు వచ్చింది రామాయణం ద్వారా. తర్వాత ఆయన కష్టాలు కూడా తీరాయి, కొడుకు కష్టాలు తీరాయి, ఆయన కష్టాలు తీరాయి, కుటుంబం అంతా బాగుంది అప్పటి నుంచి. ఆ తర్వాత ఇంకా రామాయణం ప్రచారం చేస్తూ సుందరకాండ పాడటం ద్వారా ఆయనకు జీవనోపాధి మళ్ళీ ప్రారంభమైంది. ప్రజలు చక్కగా గౌరవించడం మొదలుపెట్టారు. తిండికి లోటు లేకుండా హనుమంతుల వారు చూసుకున్నారు, ఒక ఇల్లు కట్టుకోవటం జరిగింది. ఆ ప్రయాణంలోనే రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ అన్నీ కంప్లీట్ చేశారు. యుద్ధకాండ రచిస్తూ చనిపోయారు. ఆ యుద్ధకాండని మళ్ళీ మనం తిరిగి రచించి ఆ తర్వాత ఉత్తరకాండను కూడా రచించి సంపూర్ణ రామాయణానికి
అంటే ఇప్పుడు మీరు నేను రచయిస్తున్నారు ప్రారంభించాను యుద్ధకాండ ప్రారంభించారా రాయటం. already? అంటే మా తాతగారు తమ్ముడు ఒక ఆయన తెలుగు పండితుడు, ఆయన రచించారు. కానీ తాతగారు ప్రాసెస్ స్టైల్లో కంటే కూడా, ఎందుకంటే అది ఒక స్టోరీ కింద రాశారు. తాతగారిది అంతా కూడా సర్గ ప్రకారంగా వాల్మీకిని యథాతథంగా అనుగుణంగా రచిస్తూ ప్రతి సర్గకి సర్గపారాయణం లాగా రచించారు. వీరు ఏం చేశారంటే మొత్తం ఒక 300 శ్లోకాల కింద రచించారు. ఓకే. అలా కాకుండా అది నాకు ఎప్పుడు తెలిసింది, మొన్న ఈ మధ్యన ఎస్విబిసికి పాడితే నాకు తెలిసింది. అలా కాకుండా యథాతథంగా తాతగారు అనుసరించిన మార్గంలోనే వాల్మీకి ఎలాగ ఎన్ని సర్గలు ఇచ్చారో ఆ సర్గ విడగొట్టి రచించి తెలుగు వాళ్ళందరికీ సంపూర్ణ కావ్యం అందించాలని ప్రయత్నం ప్రారంభించామండి. సార్ ఇప్పుడు అందరికి వారసత్వం అంటే తండ్రి కొడుకుది వారసత్వం లాగా ఏదిగా నవ్వుతుంది. మీరు కూతురు కొడుకు, మీకు ఎలా అబ్బింది సార్? అది కూడా ఒక గొప్ప వరమే అండి, అదృష్టం. వైదిక శాస్త్ర ప్రకారంగా అంటే మనం మన హిందూ సాంప్రదాయాల ప్రకారంగా అందరికంటే అర్హత ఎక్కువ దౌహిత్రుడిగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు లేరనుకోండి, కర్మకాండ చేసే అదృష్టం కూడా దౌహిత్రుడికే ఇచ్చారు శాస్త్ర ప్రకారంగా. దౌహిత్రుడు అంటేనే చాలా అసలు అన్ని దోషాలు పోవడానికి కన్యాదానం చాలా గొప్పది. అవును సార్. మనకి లౌకిక ప్రకారంగా ఏంటంటే వారసత్వంలో ఇంటి పేరు ఫార్వర్డ్ అవటమే చూస్తాం. కానీ అసలు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దౌహిత్రుడికి చాలా గొప్ప వరం. అందులో పూజలు పునస్కారాలు అవన్నీ కొడుకు కంటే కూతురు కొడుకు చేస్తేనే వాళ్ళకి చాలా ఫలం లభిస్తూ ఉంటుంది. ఓకే. పండితులకు తెలుసా అది, ఆ సాంప్రదాయాలు అవన్నీ. అయితే ఏంటంటే అది కూడా నాకు భాగ్యం. ఈ రకంగా తాతగారికి అదృష్టం, ఆయన అదృష్టం నాకు కూడా లభించింది. అంటే దౌహిత్రుడు చేసేటటువంటి సేవ వాళ్ళకి ఎక్కువ లభిస్తుంది. అలాగే దౌహిత్రుడిగా నాకు లభించిన భాగ్యం అది. కుటుంబంలో ఆయనకి మనవరాళ్ళు అందరూ ఉన్నారు. ఆయన కొడుకున్నాడు, తర్వాత కూతుళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో కూడా మేము అన్నదమ్ములు ఉన్నాం. కానీ ఎవ్వరికి మా కుటుంబంలో అటు కానీ మెటర్నల్ సైడ్ కానీ పెటర్నల్ సైడ్ కానీ, అలాగే తాతగారి కొడుకుల తరపున కానీ కూతుల తరపున కానీ ఎవరికి లేని అదృష్టం ఆ హనుమంతుడు నాకు ఇచ్చాడు. అది మీకు అదృష్టం. ఇదేంటంటే దైవానికి సంబంధించింది. అవును సార్. ఇదేదో ఆస్తులు బిల్డింగ్లు ఇవి ఇచ్చేది కాదు. నిజమైనటువంటి ఆస్తి, మన ఆస్తిక జీవనానికి నిజమైనటువంటి ఆస్తి ఆ హనుమంతుల వారు తాతగారికి అనుగ్రహిస్తే ఆయనకి లభించిన భాగ్యం మళ్ళీ నాకు ఆ పరంపరను కొనసాగించాలంటే ఆ లెగసీ మామూలు విషయం కాదు. అది అందరికీ సాధ్యం కూడా కాదు. అది ఈ లైన్లో బతకాలన్నా కూడా చాలా కష్టం అండి, చాలా కష్టాలతో కూడినటువంటిది. అది హనుమంతుడి దయ వల్ల తాతగారి కంటే కూడా నాకు గొప్ప భాగ్యం హనుమంతుడు రాముల వారు నాకు అనుగ్రహించారు. ఇంకోటి ఏంటంటే ఆయన కట్టిన ఇంట్లోనే మీరు ఇప్పుడు అదే ఇంట్లో ఉంటూ ఆయన ఉంటున్న వీధికి ఆయన పేరు పెట్టి. అవునండి. అవును సార్, పేరు పెట్టారంట. అవునండి, తాతగారి పేరు ఆ వీధికి. తాతగారు చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించాను. మనం స్థాపించాం, నేనే అనమాట ఫౌండర్ చైర్మన్. ఆ ట్రస్ట్ స్థాపించిన తర్వాత ఎన్నెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో మొట్టమొదటిది మనం సాధించింది ఆయన ఉన్న వీధికి, ఆ మెయిన్ రోడ్ నుంచి వీధి ఎండింగ్ దాకా, హనుమాన్ టెంపుల్ నుంచి ఆ మెయిన్ రోడ్ నుంచి అండి, మెయిన్ రోడ్ ఎక్కడ టర్న్ అవుతాం రైట్కి, అక్కడ నుంచి ఈ వీధి ఎండ్ అయ్యేంత వరకు ఆ కార్నర్ దాకా, అంటే ఆ ఈస్ట్ టు సౌత్, అదే నార్త్ టు సౌత్ అండి, నార్త్ కార్నర్ టు సౌత్ కార్నర్ ఈ వీధి వెళ్తుంది అనమాట. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా ఎంఎస్ రామారావు లేన్ అని తాతగారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇది సంపూర్ణ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండేటటువంటి సంపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్న టైంలో అది జిహెచ్ఎంసీ అప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు మనకి మున్సిపల్ మేయర్ ఆయన టైంలో అది నామకరణ జరిగిందండి. మన ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కింద మనకి డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, దానికి రిజల్యూషన్ తీసుకురావటం, జిహెచ్ఎంసీకి ఫార్వర్డ్ చేయటం, జిహెచ్ఎంసీ నుంచి మనకి అప్రూవల్ రావటం, ఆ వీధికి నామకరణం జరగటం, ఇది గెజిట్లో కూడా ఎంటర్ అవ్వటం, ఇదంతా కూడా పాపం లక్ష్మణ్ గారు మనకి హెల్ప్ చేశారు. అది రాముడికి అనుక్షణం తోడున్న లక్ష్మణుడు ఆయన కీర్తికి ఈయన బలపరిచారు. ఆయన అదృష్టం ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీకి ఆయన ఎమ్మెల్యే మహానుభావుడు, అంటే మా తాతగారు అంటే వారికి కూడా చాలా గౌరవం. ఇంకోటి ఏంటంటే గమ్మత్తు,
తాతగారు పుట్టినరోజు ఎంఎస్ రామారావు గారు పుట్టినరోజు జూలై 3వ తారీఖు, సార్ లక్ష్మణ్ గారి పుట్టినరోజు కూడా జూలై 3వ తారీఖు. జూలై 3వ తారీఖు ఆయన పుట్టినరోజు ఇద్దరిది కూడా. ఆ రకంగా కలిసి వచ్చింది. 100 సంవత్సరాల పుట్టినరోజు సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నారు సార్, ఎలా జరుపుతున్నారు? ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎక్కువగా చేయకూడదు అన్న ఒక నియమం పెట్టుకున్నామండి. లేకపోతే యజ్ఞయాగాదులు చాలా పెద్ద పెద్ద ప్రాంతాల్లో ప్లాన్ చేద్దాం. ఎందుకంటే తాతగారికి చాలా అభిమానులు ఉన్నారు అనేక చోట్ల, వాళ్ళందరూ కూడా సహకారం మనకి అందిస్తున్నారు. పాండమిక్ సిచ్యువేషన్లో ఏంటంటే తాతగారిది లాస్ట్ ఇయర్ బిగిన్ చేసాం మనం 100th బర్త్డే సెలబ్రేషన్స్ అని గ్రోసరీస్ ఇవ్వటం మొదలుపెట్టాం. సుమారు 3000 కుటుంబాల పైన లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి మొన్న ఈ నెల వరకు కూడా కంటిన్యూ గ్రోసరీస్ అవన్నీ ఇస్తూనే ఉన్నాం. పేద కళాకారులకి, ప్రైవేటు టీచర్స్కి, ఎందుకంటే చాలామంది నిరాధారంగా ఉన్నారు. అలాగే బిజినెస్లో లాస్ అయిన చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, చాలామందికి, పేద బ్రాహ్మణులకి, అందరికీ కూడా తాతగారి పేరు మీద మనం శతజయంతి ఉత్సవాలని, అంటే 100th బర్త్డే సెలబ్రేషన్స్ భాగంగా మనం కంటిన్యూగా సేవ చేస్తూనే వచ్చాం. మా ట్రస్ట్ తరపున ఎంతోమంది మనకి సహకరించారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు వచ్చి ముందర సహకరిస్తూనే ఉన్నారు. ఆ సేవ అలా నడుస్తుంది. అలాగే చాలామందికి కుక్కుడు ఫుడ్ అంటాం కదా, అన్నదాన కార్యక్రమం, ప్యాక్డ్ ఫుడ్ మనం సప్లై చేయడం జరిగింది మన లాక్డౌన్లోని వాటిలో. ఇప్పుడు ఏంటంటే దాని క్లోజింగ్ సెరమనీ జూలై 3rd ఆయన పుట్టినరోజు నాడు ఇక్కడ మన చిక్కడపల్లి వీధిలోనే, ఆయన పేరు మీద ఉన్న వీధిలోనే కొంతమందికి గ్రోసరీస్ ఇచ్చి, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా అందరికీ సామూహిక అన్నదాన కార్యక్రమం, ఎవరు వస్తే వాళ్ళు వచ్చి తిని వెళ్ళటానికి సుమారు ఒక 500 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిరుపేదల కార్మికులకు, వీళ్ళకి వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. దానికి లక్ష్మణ్ గారు ఇంకా కొంతమంది మా సంస్థ ముఖ్యులు వీళ్ళంతా వస్తారు. గ్రోసరీస్ ఇచ్చిన తర్వాత తాతగారి పేరు మీద ఒక కేక్ కటింగ్ ఫంక్షన్ పెట్టి తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తాం. ఈ రకంగా అనుకున్నాం. మా చిక్కడపల్లి ఆంజనేయ స్వామి గుడిలో ఆయన పేరు మీద హనుమంతుల వారికి విశేష ఆకు పూజ, వడమాల, అలాగే లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి అని విశేష ప్రార్థనలు అవన్నీ చేస్తున్నాం అండి. ట్రస్ట్లో ఏమేమి సేవలు చేస్తున్నారు, ఏమేమి సేవలు చేయదలుచుకున్నారు సార్? తాతగారి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇప్పటికే 14 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. ప్రారంభం నుంచి భగవంతుడి దయ వల్ల చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం. ట్రస్ట్లో ప్రధానంగా తాతగారు రచించినటువంటి పాటలు, అలాగే కావ్యాలు, ఈ రామాయణంకి సంబంధించినటువంటి కాండలు, ఇవన్నీ కూడా సంగీతంతో స్వరపరిచి గానం చేసి తెలుగు వాళ్ళందరికీ అందించాలని ఒక ప్రయత్నం. దాన్నేమో ఎంఎస్ఆర్ ఆడియోస్ అని పెట్టాం. ఓకే, దాని పేరు మీద రికార్డ్ చేసి అవన్నీ. అలాగే ఆయన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా, ఎంఎస్ రామారావు భక్తి ఛానల్. ఇట్లాంటి కార్యక్రమాలు, పాటలని ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయేటటువంటిది. రెండోది, తర్వాత మనం ప్రధానంగా రామాయణ ప్రచార కార్యక్రమాలు, లోక కళ్యాణార్థం యజ్ఞాలు, యాగాలు, పూజలు, సామూహికంగా హోమాలు, ఇవన్నీ చాలా చేస్తాం మనం. అలాగే సుందరకాండ, కథాగాన, ప్రవచనాలు చాలా విశేషంగా దేశ విదేశాల్లోనూ, మన రాష్ట్రంలోనూ, మన దేశంలోనూ అనేక ప్రాంతాల్లో మనం చేసాం. అలాగే ఇవి ప్రచార కార్యక్రమాలు. తాతగారు రచించినటువంటి రచనలన్నీ బహుళ ప్రచారం చేస్తున్నాం. అలాగే అనేక దేవాలయ ప్రాంగణాల్లో, విశేషంగా బ్రహ్మోత్సవాల్లో కూడా మనం పాల్గొని రామాయణ ప్రచారం చేస్తున్నాం ట్రస్ట్ తరపున. తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, లేకపోతే శ్రీశైలము, కాశీలో చేసాం, అన్నవరంలో చేసాం, చిన్న తిరుపతిలో చేసాం. ఇలాగ అనేక దేవాలయాల్లో, విజయవాడ, విశాఖపట్నం, అనేక ప్రాంతాల్లో చేసాం. హైదరాబాద్లో అయితే చెప్పలేని కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎన్ని ప్రచారాలు చేసి ఉంటారు, ఎన్ని కార్యక్రమాలు చేసి ఉంటారు? అలాగ లెక్క పెట్టలేదు, కానీ అసలు ఖాళీ లేకుండా చేసామండి. 2004వ సంవత్సరం నుంచి ఒక ఉద్యమం లాగా బిగిన్ చేస్తే 2014వ సంవత్సరం, అంటే 10 సంవత్సరాల కాలం పాటు అసలు ఉదయం రాత్రి ఒక నెలకి 4 సప్తాహాలు చేస్తామండి. కానీ 6 సప్తాహాలు చేసిన టైం కూడా ఉంది. అంటే ఉదయం 10 నుంచి 12, 2 దావటి, 3 నుంచి 6 దావటి, మళ్ళీ 7 నుంచి 10 దావటి, అలాంటి సప్తాహాలు చేసి అసలు హనుమంతుడు అంత గొప్ప సేవ చేయించాడు. ఎక్కడైనా ఎవరైనా అడిగితే కూడా 6 నెలల తర్వాత డేట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంత గొప్ప
ఆనందాన్ని కలిగించాడు. అంత ప్రచారం జరిగింది, చాలా బాగా జరిగింది. అలాగా కంటిన్యూగా అసలు లెక్క పెట్టలేదు, అన్ని కార్యక్రమాలు చేసాం. అంతేకాకుండా ట్రస్ట్ తరపున ప్రతి 3 ఏళ్ళకి ఒక పెద్ద కార్యక్రమం చేస్తామండి. ఆ కార్యక్రమం ఏంటంటే చాలామంది ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యంతో కార్యక్రమం చేస్తాం. అలాగ 3 సంవత్సరాల పాటు 40 కోట్ల హనుమాన్ చాలీసా చేయించి జనం చేత, భక్తుల చేత విశేషంగా తెనాల్లో పూర్ణావతి చేస్తాం 5 రోజుల పాటు. అందులో 1108 మంది ముత్తైదులకి ఒకే బంతిలో చీర, పసుపు, కుంకుమ, జాకెట్ ఇచ్చి వాళ్ళందరికీ భోజనాలతోటి ఆ కార్యక్రమం. 1,00,000 తులసి దళార్చన రాముల వారికి, హనుమంతుల వారికి 1,00,000 తోల్పాకుల పూజలు బాగా జరిపించాం. ఇలాగా గొప్పగా సీతారాముల కళ్యాణాలు చేయించాం. అదే కాకుండా మళ్ళీ దాని తర్వాత పూర్ణావతి చేసాం. ఆ పూర్ణావతిలో మళ్ళీ 100 కోట్ల రామరక్షా స్తోత్ర పారాయణం బిగిన్ చేసాం. ఇలాగ రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చామండి. అలాగే తాతగారి పేరు మీద కాశీలో ఒక విశేషమైనటువంటి భవనం, కైలాష్ భవన్ అని ఏర్పాటు చేసాం. 30 డూప్లెక్స్ ఏసీ గదులతోటి, 3 అన్నదాన కేంద్రాలతోటి. మీరే స్టడీ చేశారు? అది మనం కట్టేసాం కూడా, జనానికి సేవలో ఉందండి. కాశీలో, వారణాసిలో ఉందండి, బేల్పూరిలో. అది గౌడియా మిషన్ అనే గౌడియా మిషన్కి తాతగారి పేరు మీద చక్కటి భవనం నిర్మాణం చేసి వాళ్ళకి దానం ఇచ్చేసాం. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ అవన్నీ నిరంతరం వాళ్ళు చూసుకుంటారని వాళ్ళకి ఇచ్చేసాం. అలాగే తాతగారి పేరు మీద ఆధ్యాత్మిక యాత్రలు భక్తులతో చేయించడానికి ఎంఎస్ఆర్ హ్యాపీ టూర్స్ అని పెట్టాం. ఆ పేరు మీద ఇప్పటిదాకా 29 సార్లు మానస సరోవరం యాత్రలు చేసి వచ్చాం, బృందాలను తీసుకెళ్ళి. అలాగే కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర చేయించాం. కాశీలో విశేషంగా 350 మందిని తీసుకెళ్ళి పూజ చేయించాం 9 రోజుల పాటు. ఇవన్నీ ట్రస్ట్ యాక్టివిటీస్ అండి. అలాగే ఎంఎస్ రామారావు ట్రస్ట్లో ఇంకొక గొప్ప సేవ ఏంటంటే ఎంఎస్ రామారావు అమృత వర్షిణి అని పెట్టాం. అదేంటి సార్? అమృత వర్షిణి ఏంటంటే ఎప్పుడు అందరికీ పుష్కలంగా అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఈ కోవిడ్ టైంలో గ్రోసరీస్ ఇవ్వటం, అంటే 25 కేజీలు బియ్యం, నెల సరిపడి సామాను, ఇవన్నీ మనం ఇదంతా అమృత వర్షిణి అని పేరు మీద జరుపుతున్నాం. ఇలాగ రకరకాల కార్యక్రమాలు. అలాగే హైదరాబాద్లోనే చిలుకూరు బాలాజీ గుడి దగ్గర, అక్కడ నుంచి ప్రగతి రిసార్ట్స్కి వెళ్ళే దారిలో వీరన్నపేట దగ్గర తాతగారి పేరు మీద ఒక స్పిరిచువల్ సెంటర్ కూడా ఓపెన్ చేసాం. ఆ స్పిరిచువల్ సెంటర్లో మనకి మెయిన్ యాక్టివిటీస్ ఏంటంటే యజ్ఞయాగదులు, తర్వాత కార్తీక మాసంలో కార్తీక పూజలు, అందరూ వనభోజనాలు చేయడానికి, తాతగారి జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు, సీతారాముల కళ్యాణం. అలాగా అక్కడ ఒక కళ్యాణ మండపం కూడా ప్లాన్ చేస్తున్నాం. అది కనుక కడితే కనుక తాతగారి పేరు మీద నిరంతరం ఒక సేవ కింద ఎవరు కావాలంటే వాళ్ళు వివాహాలు చేసుకోవడానికి, అంత కమర్షియల్గా కాకుండా సేవాభావంతో మనం సకల వసతులతోటి అందిస్తున్నాం. ఏ రకంగా కాశీలో వసతి గృహం మన యాత్రికులకి అందజేస్తున్నాం, ఇక్కడ కూడా అది చేస్తున్నాం అనమాట. అలాగే తాతగారి పేరు మీద గోశాల నడుస్తుంది. ఎంఎస్ఆర్ ఫార్మ్స్ అని కూడా ఒకటి పెడుతున్నాం అండి. అందులో ఏంటంటే రకరకాల గార్డెనింగ్ థింగ్స్ అన్నీ కూడా చేయాలని. గవర్నమెంట్ నుంచి ఏదైనా బిరుదు కానీ ఏమన్నా పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఏమన్నా బిరుదులు వచ్చాయా సార్? తాతగారికి ప్రైవేట్ సంస్థల ద్వారా అప్పట్లో బాటం శ్రీరామూర్తి గారు వీళ్ళందరూ కలిసి ఫస్ట్ ప్రోగ్రాంలో సుందర్ దాస్ అని ఒక బిరుదు ఇచ్చారండి. తర్వాత ఈ లయన్స్ క్లబ్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అనేక బిరుదులు ఇచ్చారు. తాతగారికి బాగా ఇష్టమైనటువంటి బిరుదు సుందర్ దాస్ అని, ఇంకా ఆయన ఎప్పటి నుంచి ఆయన పేరు దాంతో అలాగే పెట్టుకున్నారు, సుందర్ దాస్ ఎంఎస్ రామారావు అని. మన ట్రస్ట్ పేరు కూడా శ్రీ సుందర్ దాస్ ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టాం. అంటే ఎన్నో బిరుదులు వచ్చాయి, కానీ ప్రభుత్వం నుంచి కూడా వారికి అలాగే ఒకటి ఏదైనా పాస్టమస్ పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటిది దొరికితే తెలుగు వాళ్ళందరికీ అది ఆ బిరుదు వల్ల తెలుగు వాళ్ళందరికీ కూడా గౌరవం లభించినట్టే. ఎందుకంటే ఆయన క్రెడిటబిలిటీస్ ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అండి. ఆయనకి చలనచిత్ర రంగంలో కూడా ఆ గుర్తింపు దొరికితే సంతోషం, దానికి తగ్గట్టు గుర్తింపు దొరికినట్టు ఉంటుంది. రెండోది, ఆయన సుందరకాండ వినని కుటుంబం ఉండదు, వినని వాళ్ళు ఉండరు. అంత గొప్పగా ఆయన మాధుర్యంగా ఈ రోజుకి కూడా ఆయన క్యాసెట్ అన్నా, ఆయన పాటలన్నా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ప్రతి చోట, అంతేకాకుండా ఏ టీవీలో తీసుకున్నా ప్రతి మంగళవారం శనివారం వచ్చిందంటే ఆయన చాలీసా వేయాల్సిందే. మనకి హనుమత్ జయంతి వచ్చిందంటే ఆయనది రావాల్సిందే. అంత గొప్ప ఎసెట్ మన తెలుగు వాళ్ళకి.
అలాగే ప్రతి దేవాలయంలోనూ ప్రతిరోజు ఆయన సుందరకాండ చాలీసార్లు మోగుతుంటాయి. విశేషంగా శ్రీరామనవమి హనుమత్ జయంతి వచ్చిందంటే ప్రతి గుళ్ళల్లోనూ ఆయన క్యాసెట్ మోగాల్సిందే. అంతే. హనుమంతుడి గుడి ఉందంటే ఆయన క్యాసెట్ ఉండాల్సిందే. హనుమంతుల వారు కానీ రామాలయం కానీ ఎక్కడైనా ఉంటే ఆయన క్యాసెట్ ఉండి తీరాల్సిందే. ఇంత గొప్ప కీర్తి హనుమంతుల వారి వల్ల ఆయనకి లభించింది. మన తెలుగు ప్రభుత్వాలు కూడా ఆయనను గుర్తించి, ఆయన సేవను గుర్తించి ఆయనకు ఒక పాస్టమస్ పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ లాంటిది కానీ ఇస్తే ఆయనకి మనమంతా కూడా గొప్ప సత్కారం అందించినట్టు గొప్ప. ఎందుకంటే అందరికీ ఆయన తెలుసు. పివి నరసింహరావు గారి దగ్గర నుంచి అందరికీ ఆయన సుపరిచితులు. ఆయన తెలియనటువంటి నాయకులు లేరు, తెలియనటువంటి కళాకారులు లేరు, ఆయన తెలియనటువంటి తెలుగు ప్రేక్షకులు లేరు, కవులు లేరు, ఎవరు లేరు. ఆయనకంటే అందరికీ అంత అభిమానం ఉంది. అందరి అభిమానం ఒక రూపంలో ఆయనకు ఒక పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కానీ ఇవ్వగలిగితే నిజంగా మనం ఎంఎస్ రామారావు గారి శత జయంతి ఉత్సవాలకి ఒక గౌరవం లభించినట్లే. ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి కూడా మేము పెడతాం. ఎంఎస్ రామారావు గారు అంటే సుందరకాండ అంటే ఎంఎస్ రామారావు రచయిత, ఎంత వాగ్గేయకారుడు. ఎందుకంటే ఆయన స్వయంగా రచించారు, సంగీతం సమకూర్చారు, ఆయనే పాడారు. ఎన్నో అద్భుతాలు జరిగినాయండి ఆయన గానంతో. నా ఛానల్ తరపున, నా ప్రేక్షకుల తరపున నేను కోరుకుంటున్నా, ఇప్పటికైనా ఆ మహానుభావుడిని గుర్తు చేసుకోండి. ఆ గౌరవాన్ని మనం అందించాలి, ఈ గవర్నమెంట్ అందిస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాము. అందరికీ ఇచ్చారు కానీ అట్లాంటి గాయకుడికి ఇవ్వలేదు ఇప్పుడు దాకా. తర్వాత ఇంకొకటి ఏంటంటే చలనచిత్ర రంగంలో ఉండేవాటి మా అసోసియేషన్ వాళ్ళకి కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఆయన ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్. అవును సార్. మా అసోసియేషన్ కూడా ఎంఎస్ రామారావుని గుర్తించాలి. ఎంతసేపు అందరి గురించి మాట్లాడతారు కానీ ఏదైనా సంగీతపరమైనటువంటిగా అయినా చలనచిత్ర రంగంలో రామారావు గారిని చూడంగానే రాముడు పాత్ర ఎలా గుర్తొస్తుందో చలనచిత్రానికి కూడా గౌరవమే ఎంఎస్ రామారావు. ఎందుకంటే ఆ రంగం నుంచి ప్రపంచానికి, తెలుగు జాతికి రామాయణం అందించారు. ఆ రంగం నుంచే బయటకు వచ్చారు. ఇది ఈ కీర్తిలో వాళ్ళకు కూడా భాగమే. అంత గుర్తింపు వాళ్ళు కూడా అనుభవించే భాగ్యం వాళ్ళకు కూడా ఉంది. ఎంఎస్ రామారావు అంటే మా అసోసియేషన్ కూడా ఒక ఆస్తి ఆయన కూడా. ఆయన పేరు మీద కూడా. అలాగే మా అసోసియేషన్లో వాళ్ళ ఫిలిం ఛాంబర్లో ఒక ఆయన ఫోటో పెట్టడం, ఒక ఆయన శిలాపలకం పెట్టడం చాలా గొప్ప నివాళి ఆయనకి అర్పించినట్టు నాకు భావన. ఎప్పుడన్నా ఒక్కసారి మా అసోసియేషన్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఎప్పుడన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? కాలేదండి. అంటే ఎప్పుడు వాళ్ళ కొట్లాటలు వాళ్ళది తప్ప ఒక పెద్ద ఆయనను గుర్తు చేసుకుందాము, దాంతో పాటు ఇప్పుడు జరుగుతుంది అని చెప్పేసి ఏ మాత్రము ముందుకు రాలేదు సార్ వాళ్ళు ఇప్పుడు. ఇంకా దానికంటే మా ఎంఎస్ రామారావు ట్రస్ట్ బెస్ట్ అండి. ఎందుకంటే అలా కంపారిజన్ కాదు కానీ మేము ఇట్లాంటి వాగ్గేయకారుల గురించి కూడా ఇప్పుడు నేను కట్టబోయే పెద్ద ఆశ్రమంలో వాగ్గేయకారులకు ఒక్కొక్క బిల్డింగ్కి ఆయన పేరు పెట్టబోతున్నాం. అన్నమయ్య భవను, త్యాగయ్య భవను, అలాగే చలనచిత్రంలో కొంతమంది మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మన ఆశ్రమంలో వాళ్ళకి తగ్గట్టు గౌరవాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామండి. ఎందుకంటే రామారావు గారు అంటే సుందరకాండ తెలుగులో రచయించిన రామాయణం రచయించారు. ఇంత పెద్ద ఆయన నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ కూడా అండి. ఎవరు జోలికి వెళ్ళలేదు. కళాకారుడు. ఆయన సినిమాల్లో నటించారు. దానవీర సూరకర్ణలో ఏ క్యారెక్టర్ చేశారు సార్? ఆయన ఋషుల కింద వస్తారండి. ఓకే. సీతారాముల కళ్యాణం శివధనుస్సు ఎక్కుపెట్టిన తర్వాత ఆయనే విశ్వామిత్రుడిలాగా వచ్చి పాడతాడు. శ్రీరాఘవం నటించి పాడాడు ఆయన. ఇలాగా సినిమాల్లో సిహెచ్ నారాయణరావు గారి సినిమాల్లో చాలా యాక్టర్స్ చాలా చేశారండి. రామారావు గారి సినిమాల్లో కూడా చేశారు. పాండురంగ మహాత్యంలో రామారావు గారి తంతే కాలు పోతుంది చూసారు. ఆ ఋషి మా తాతగారు వేసింది. పాటలు ఎన్ని పాడారు సార్ సినిమాలో? మొత్తం చాలా సినిమాల్లో పాడారు. గుర్తున్నాయా సార్ ఏ వాటిలలో? దీక్ష సినిమా, పోరా బాబు పో చాలా ఫేమస్. అసలు ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఏంటంటే ఈరే నన్నొల్ల నేరావా రాజా. ఇది మన తెలుగు చలనచిత్రంలో ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్. కొద్దిగా మీ నోటి నుంచి ఈరే నన్నొల్ల నేరావా రాజా వెన్నెలల సొగసంత ఏటి పాలే నటరా ఈరే నన్నొల్ల నేరావా రాజా. సిహెచ్ నారాయణరావు గారు హీరో అనమాట. ఆయనకిను
అంజలీదేవి గారు ఎవరు ఆయన భార్య కింద వేశారు. వీళ్ళిద్దరికి గొడవ జరిగితే వాళ్ళిద్దరూ దూరంగా వెళ్ళిపోతే ఈయన పడవ మీద వెళ్తూ వైరాగ్య గానం అనమాట ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్. అంటే ఈ రేయి నన్నొల్ల నెరవారాజా, ఇంత అందం ఉన్నా కూడా ఏటిపాలైపోయింది ఏంటిది అన్నట్టు ఆ పాట చాలా గొప్ప పాట. దాంతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నల్లపిల్ల పాట, ఓహో పిల్లదాన ఓహో పిల్లదానా సల్లగుండాలేను నల్లగుంటే దోసమా, ఆ పాట ఒకటి చాలా ఫేమస్. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధల్లో, ఇదే నీరాజనంలో కూడా పెట్టారు మొన్న. నిదురించు జహాపనా ఈ పాట. తర్వాత ప్రతి మనిషికి కూడుగుడ్డ నీడైనా ఉండాల కాని మిగలాల తాను బతకాల, ఇలా చాలా. భయం భయం బ్రతుకు భయం భయం బ్రతుకు భయం భయం, చాలా పాటలు ఉన్నాయి. 100 సినిమాల పైన పాడారండి ఆయన. అంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు లాస్ట్లో నీరాజనంలో పాడారండి ఆయన. లాస్ట్ మన ఆర్వి రమణమూర్తి గారు తీసినటువంటి నీరాజనం సినిమాలో లాస్ట్ పాట. తర్వాత దానవీర సూరకర్ణ, సీతారాముల కళ్యాణం, పాండురంగ మహత్యం, ఇట్లాంటి వాటిలో కూడా పాడారండి. పిచ్చి పుల్లయ్య అవన్నీ వాటిలో ఉన్నాయండి. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ కానీ మాస్టేషన్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ వీళ్ళు ఇంత ప్రఖ్యాతిగాంచిన సుందరకాండని ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్ నుంచి పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ, అవునండి, దానికి అన్న వీళ్ళు చేయాలి. కానీ ఇప్పటిదాకా చేయకపోవడం బాధాకరం. అసలు ఇది అవును, ఆయన గుర్తించకపోవడం బాధాకరం. అంటే మన వీళ్ళందరూ ది పిల్లర్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. అవును సార్. ఎంఎస్ రామారావు గారు ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ ఆఫ్ ఫిల్మ్స్. ఫిల్మ్ మ్యూజిక్ ఇండస్ట్రీకి ఆయనే పిల్లర్. ఆయన తర్వాతే కదా ప్లేబ్యాక్ సింగింగ్ బిగిన్ అయింది. అప్పటిదాకా హీరోలు ఎవరి పాటలు వాళ్ళు పాడుకోవాల్సిందే. ఫస్ట్ టైం హీ ఇంట్రడ్యూస్ దట్ వన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ గుర్తింపు ఆయనకి రావాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున కూడా ఒక పటం కానీ అక్కడ పెట్టుకుంటే వాళ్ళకి గౌరవం, మనకి గౌరవం, అందరికీ గౌరవం. ఒక ఆయన శిలాపలకం ఏదైనా అయింది. మా వంతు సాయం ఏది కావాలన్నా ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పుడు మేము వారసుడిగా అందిస్తాం మళ్ళీ. అలాగే ప్రభుత్వం తరపున కూడా ఓ పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కానీ పాస్తుమస్ ఇవ్వచ్చు. ఇప్పుడు మొన్న ఎస్బి గారు ఆయన సేవలు గుర్తింపుగా పాస్తుమస్ పద్మ విభూషణ్ ఏదో ఇచ్చారు. అలాగా తాతగారికి కూడా ఏదో ఒకటి ఇస్తే సంతోషం. ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించాలి, మా అసోసియేషన్ కానీ ప్రొడ్యూసర్ వాళ్ళు గుర్తించాలని చెప్పేసి మనసుతో కోరుకుంటారు. ప్రజలందరూ గుర్తించారండి. ప్రజలు గుర్తించారు. ప్రజల మనసులో ఎప్పటికీ మంచి ఇప్పటికీ హనుమంతుల వారు పేరు అంటే తెలుగు వాళ్ళకి తాతగారు గుర్తొస్తారు. రామాయణం అంటే తాతగారు గుర్తుకొస్తారు. ఇంకా దానికి రీప్లేస్మెంట్ లేదండి. తాతగారు సుందరకాండకి కానీ తాతగారు హనుమాన్ చాలీసాకి కానీ తెలుగువారి అదృష్టం లాంటి అదృష్టం ఇంక ప్రపంచంలో ఏ భాషలో ఎవరికి లేదు. ఎంత పాడినా వాల్మీకి రామాయణం చెప్పాలి, తులసిదాస్ది గేయ రూపంలో పాడతారు. కానీ సహజంగా దాని భావం దెబ్బతినకుండా సర్గపారాయణంతో అంత శక్తితోటి అసలు పాడుతుంటే మనం మైమర్చిపోతాం. ఎక్కడో ఆ త్రేతాయుగంలోకి వెళ్ళిపోతాం. అంత గొప్పగా ఉంటుంది ఆయన రచన. అంత గొప్పగా మనకు అందించారు. అది తెలుగు వాళ్ళ అదృష్టం అండి. మన అదృష్టం సార్, మన అదృష్టం. సో కనుక ఆయనకి తగిన గుర్తింపు అది ప్రభుత్వం తరపున కూడా వస్తే చాలా సంతోషం. ఇప్పుడు కేసీఆర్ గారి పుణ్యవాణి ఇప్పుడు పివి నరసింహరావు గారికి ఎంత గుర్తింపు వచ్చింది. అది ఒక ఆయన పట్టించుకున్నారు కాబట్టి, లేకపోతే ఆ మహానుభావుడు యొక్క కీర్తి అలాగే ఉంటుంది. మన తెలుగు వాళ్ళు మొట్టమొదటి ప్రధానమంత్రి, తెలుగు జాతి నుంచి మరి దేశ రాజకీయాన్ని నడిపిన గొప్ప తెలుగు వాళ్ళలో గొప్ప ప్రధానమంత్రి ఆయన. సో అలాగా ఎవరైనా ప్రభుత్వ పరంగా అట్లా తీసుకుంటేనే ఆయన ఒక కీర్తి పెరుగుతుంది. ఇవాళ ట్యాంక్ బండ్ మీద చక్కగా ఆయన శిలా విగ్రహం వచ్చింది. కేసీఆర్ గారు చక్కగా ఆయన జయంతి ఉత్సవాలు చేశారు. అలాగా మనం కూడా ప్రభుత్వం అట్లాంటి వాళ్ళు పూనుకుంటే ఇది ఇంకా గొప్ప సత్కారం ఆయనకు లభిస్తుంది. సార్, ఈరోజు మీతోటి ఈ సమయాన్ని పెద్ద ఆయనని గుర్తు చేసుకోవడం, మహానుభావుడిని గుర్తు చేసుకోవడం మా ఛానల్కి, మా ప్రేక్షకులకి ఎంతో స్ఫూర్తి. ఎంఎస్ రామారావు గారు అంటే తెలుగు జాతి అందరికీ ఒక ఐకాన్ అండి. అవును సార్. రామాయణానికి, హనుమాన్ చాలీసాకి ఆయన గొంతు ఒక ఐకాను, ఆయన రచన ఒక ఐకాను,
పండిత పామర్లకి ఆయన ఇచ్చిన తెలుగు సంపదకి అదొక గొప్ప ఐకాన్ అండి. ఎవరైనా అది యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ ఆయన పాట వింటే తెలుగు వాళ్ళే కాదు, భాష రాని వాళ్ళకి కూడా ఆనందం కలుగుతుంది. అమెరికా లాంటి ప్రాంతాల్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళు కూడా చక్కగా విన్నారు ప్రచారం. అలాగా ఈవేళ ఆ మహనీయుడు, మా తాతగారైనా తెలుగువారందరికీ ఒక మహనీయుడు, ఒక ఋషి లాంటి ఆయన. సాక్షాత్ హనుమంతుడు అనుగ్రహంతో రామాయణాన్ని అంతా కూడా, అందుకే ఆయన పల్లవిలో కూడా శ్రీ హనుమాను గురుదేవులు నాయద, హనుమంతుడు ఆయన గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఆయన సీతారాముడు కథ. అదృష్టం శాతం ఆయన పేరు కూడా సీతారాముడే. అందుకనే నే పలికది సీతారామ కథ అని ఆయన పేరు పెట్టుకున్నారు మళ్ళీ అక్కడ. అంటే ఆయన పేరు వచ్చేటట్టు పల్లవిలో, సీతారాముల పేరు వచ్చేటట్టు హనుమంతుల వారిది. అలాగా ఆ సుందరకాండ్ వింటుంటే, హనుమాన్ చాలీసా వింటుంటే అందరం మనం మైమర్చిపోతూ ఉంటాం. ఎన్ని బాధలున్నా ఆ బాధలన్నీ మర్చిపోతూ ఉంటాం, కష్టాలు తొలగిపోతూ ఉంటాయి. చాలా కుటుంబాల్లో మేము ఈ సుందరకాండ్ వినటం వల్ల మాకు ఇది మేలు జరిగింది, ఈ సుందరకాండ్ పారాయణం చేయటం వల్ల మాకు ఈ మేలు జరిగింది. అంత గొప్ప సంపద ఆయన ద్వారా మన తెలుగు జాతికి లభించింది. ఆయన పేరు మీద సంస్థ పెట్టి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మాకు వీలైనంత వరకు, ఓపిక ఉన్నంత వరకు చేస్తూనే ఉన్నాం. ఆయన పేరు చెప్పంగానే తెలుగు ప్రజలు కూడా ప్రాంతీయ తారతమ్యాలు లేకుండా తెలుగు వాళ్ళందరి మనసుల్లో అందరూ సహృదయంతో ఎప్పటికప్పుడు మనకు సహకరిస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అని తెలుగు వాళ్ళందరూ ఒకటైపోయి మనకు సహకారం అందించారు. అలాగా ప్రభుత్వాలు కూడా మా అందరూ భక్తులు చేస్తున్నారు, తెలుగు ప్రజలు చేస్తున్నారు, మా వంతు మేము చేస్తున్నాం. అలాగే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆయన గుర్తించి ఎవరో ఒకళ్ళు, ఏదో ఒక ప్రభుత్వం, మన కేసీఆర్ గారు, నేనైతే కేసీఆర్ గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను. కేసీఆర్ గారు, ఎందుకంటే ఇప్పుడు మేమంతా ఉండేది హైదరాబాద్లోనే, మేమంతా హైదరాబాదుకు సంబంధించిన వాళ్ళం, తెలంగాణకు సంబంధించిన, మా ఓటు హక్కు, మా ఇల్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మేము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళమే. అయినా ఈ తెలుగు రాష్ట్రాలు కాకుండా అతీతంగా దైవానికి సంబంధించింది కాబట్టి అందరికీ సంబంధించినటువంటి సేవ చేస్తున్నాం కాబట్టి దీనికి తారతమ్యాలు లేకుండా కేసీఆర్ గారు కూడా దీన్ని గుర్తించి తాతగారి పేరు మీద ఒక పోస్టమస్ పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కానీ ఆయన పేరు మీద ఒక ప్రతిపాదన చేసి కేంద్రానికి పంపిస్తే ఆ మహనీయుడికి చేసిన పుణ్యం ఊరికే పోదు, ఎప్పుడు పోదు. ఇంత చేస్తేనే కొండంత వస్తుంది. ఇట్లాంటిది చేస్తే ఇంకా అసలు ఆ రాముల వారికి ఆయనకి చేస్తే సీతారాములకి చేసినట్టే, హనుమంతుల వారికి చేసినట్టే, అంత మహనీయుడు కనుక ప్రజలందరూ గుర్తించారు, ప్రజలందరూ ఆయన గౌరవిస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా ఆయనకి ఏదైనా చిన్న సత్కారం జరిగితే, అలాగే ఆయన పేరు మీద ఎక్కడైనా ఒక శిలా విగ్రహం ప్రతిష్ఠ జరిగితే చాలా మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఆయనకి నివాళులు అర్పించినటువంటి గొప్ప అదృష్టవంతులు అవుతారని తెలియజేస్తూ, చరిత్ర ఎప్పటికీ ఆయన మర్చిపోదండి. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎంఎస్ రామారావు గారు గుర్తు ఉంటారు. రాముడు సీత హనుమంతుల వారు అని చెప్తే తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది ఎంఎస్ రామారావు గారే. ఎన్ని ఉన్నా సరే ఆయనే గుర్తు రావాలి, ఎన్ని తరాలైనా ఆయన గుర్తుంటాడు. అంత గొప్ప అదృష్టం రాముల వారు ఆయనకి అందించారు. ఆయన శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలుగువారు అందరూ ఎంత గొప్పగానో మా కుటుంబానికి వాళ్ళ ప్రేమను పంచుతున్నారు. వాళ్ళందరికీ కూడా, తాతగారి అభిమానులందరికీ కూడా, మీ అందరికీ కూడా ఎంఎస్ రామారావు ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంఎస్ రామారావు ట్రస్ట్ కార్యక్రమాల్లో ఎంతోమంది సేవ చేస్తూ, ఎంతోమంది సహకరిస్తున్న పేరున వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకి, మంత్రులకి అందరికీ కూడా మా ఎంఎస్ రామారావు ట్రస్ట్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి. నమస్కారం.